మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. మీకు ఎవరికి నేనేమి పార్టీ తరపున జీతం ఇవ్వడం లేదు, మీకు ఎవరికి నేను ఇచ్చేదేమీ లేదు. అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా సోషల్ మీడియా కార్యకర్తలకు, మా సోషల్ మీడియా నాలుగు గోడల మధ్యన పెట్టుకొని ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ నువ్వు కృతజ్ఞతలు తెలియజేసినావు. నీకుందే సోషల్ మీడియా, నువ్వు గ్రౌండ్లో ఏం చేసేది లేదు, నీ కార్యకర్తలలో మనోధైర్యం లేదు, నీ కార్యకర్తలు ఈరోజు బూత్లో కూర్చునే పరిస్థితి కూడా లేదు. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నీ కార్యకర్తలు బూత్లో కూర్చుర్రో లేదో కానీ నువ్వు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నీ సోషల్ మీడియా గురించి చెప్తున్నావు. ఇప్పుడు బ్రహ్మాండంగా చేసిరు, సోషల్ బ్రహ్మాండంగానే చేసిరు. ఏది నిజం కాదు. నిజమేందా అంటే ఇలా జరిగింది నిజం. ఇప్పటిదాకా మీరు రోజు నాలుగు గోడల మధ్యన ఈ స్క్రైబు, ఆ స్క్రైబు, ఆ వెలుగు, ఈ వెలుగు, వెలుగులేని వెలుగులు పెట్టి ఏం చేసిరు మీరు? మేము మాట్లాడే ప్రతిదాన్ని మధ్య మధ్యన అక్షరాలు కత్తిరించి ప్రజలకు వాట్సాప్లలో పంపిస్తే ఓట్లు దండుకొని పడతాయి అనుకొని పిచ్చి ఆలోచనతో ఉన్న మీకు ఇలా ప్రజలు బుద్ధి చెప్పిర్రు.